హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ పొటాటో ఫ్రై అండి. ఎప్పుడూ చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్ స్టైల్లో పొటాటో ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను. చాలా తక్కువ టైంలో ఈ పొటాటో ఫ్రై ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పొటాటో ఫ్రై. ఆలు ఫ్రైలో ఒక మసాలా ప్రిపేర్ చేసుకొని వేసుకున్నారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ పొటాటోస్ అయితే తీసుకున్నానండి. ఫిల్ రిమూవ్ చేసుకొని మీడియం సైజ్ పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు పొటాటో పీసెస్ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవడం వల్ల కలర్ చేంజ్ కాకుండా ఉంటాయండి. పొటాటో పీసెస్ అన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 3 రెడ్ చిల్లీస్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ పొడి వేసుకొని ఆలు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఆలు ఫ్రై. ఫ్రై అయిపోయండి, పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై కావడానికి 5 to 6 మినిట్స్ టైం పడుతుందండి. పీసెస్ అన్నీ ఇలా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. చేసుకున్న వీటిని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు లీవ్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పొటాటో పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మిక్సీ పట్టుకున్న పౌడర్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. టేస్టీ ఆలు ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడూ చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. టేస్టీ ఆలు ఫ్రై.